ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకుని మెడికోవర్ హాస్పిటల్లో క్యాన్సర్ అవగాహన సదస్సును నిర్వహించినట్లు మెడికోవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ సుబకర్ రావు తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ మురళీధర్ మాట్లాడుతూ క్యాన్సర్పై ప్రజల అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. క్యాన్సర్ వస్తే మరణం తప్ప చికిత్స లేదని, అయితే ఇది వాస్తవం కాదని, క్యాన్సర్ నిర్మూలించడానికి అనేక రకమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ముందస్తుగా గుర్తించడం ద్వారా సరైన చికిత్స అందించవచ్చునని అన్నారు. సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ ప్రశోభ్ మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్స కేవలం వైద్యపరంగా కాకుండా భావోద్వేగ మరియు ఆర్థికపరమైన మద్దతుతో కూడిందని అన్నారు. ఈ దృష్టిలో వ్యక్తిగత చికిత్స, ప్రతి రోగి అవసరాలను గుర్తించి ప్రత్యేకమైన చికిత్స ప్రణాళికలు అమలు చేయడం, ఆదాయం, సామాజిక నేపథ్యం తేడా లేకుండా ప్రతి రోగికి సమయానికి అధిక నాణ్యత కలిగిన చికిత్స అందిస్తున్నట్లుగా తెలిపారు. రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ భాస్కర్ మాట్లాడుతూ ప్రాథమికంగా అసాధారణంగా పెరుగుతున్న కణాలను నాశనం చేయడానికి మందులను ఇస్తామని అన్నారు. అనంతరం మెడికోవర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ సుబకర్ రావు మెడికోవర్ హాస్పిటల్స్ కాకినాడ నందు అన్ని రకాల క్యాన్సర్లకు చికిత్స అందించే అత్యాధునిక చికిత్స సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ సుబకర్ రావు, న్యూరో సర్జన్ డాక్టర్ చందు లింగోలు, గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ ప్రవీణ్తో పాటు మెడికల్ సూపరింటెండెంట్ గౌతమ్ రావు, క్యాన్సర్ చికిత్స వైద్య నిపుణులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మేల్స్లో తీసుకుంటున్నాం. మగవాళ్ళు చాలా మంది ఈ గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్తో వస్తున్నారు. వీళ్ళతో మేము టెస్ట్ చేసి ఏంటంటే అందరూ ఆల్మోస్ట్ 10 మందిలో 9 మందికి కేవలం వాళ్ళు అలవాటు అంటే కైనా కానీ, గుట్కా కానీ, ఎక్కువ స్మోకింగ్ వాటి వల్లే వస్తున్నాయి అన్నమాట. చాలా మంది మగవాళ్ళు సమస్యలు అంటే వాళ్ళ వెనకాల ఉన్న సమస్యలను కూడా మనం తెలుసుకొని ట్రీట్మెంట్ చేయడం వల్ల మనకి సక్సెస్ రేట్స్ ఎక్కువ దొరుకుతుంది. సో దాన్ని మనం ఎంపతి అంటున్నాం. అంటే ఎదురుగా ఉన్న పేషెంట్ యొక్క భావాలను కూడా డాక్టర్ అర్థం చేసుకుని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తేనే దానికి సక్సెస్ రేట్స్ అంటే మంచి ఫలితాలు ఉంటాయి. సో అందుకే దీన్ని ఒక యునైట్ చేస్తుంది, మనల్ని కలుపుతుంది. ఈ యొక్క వైద్యం ఎప్పుడైతే మనం పేషెంట్తో చెప్తున్నామో, ఎప్పుడైతే వాళ్ళ బాధల్ని అర్థం చేసుకుంటున్నామో మనల్ని కలుపుతుంది. ఈ యొక్క వ్యాధి మనల్ని కలుపుతుంది, ఎవరిని డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ని బాగా స్ట్రాంగ్ చేస్తుంది. సో నాకు తెలిసిన చాలామంది స్ట్రాంగ్ రిలేషన్షిప్ అంటే నా రిలేషన్షిప్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. సో అది చూసి చాలా ఆనందిస్తున్నాను. దీనికి కారణాలు ఒక జబ్బు రావడానికి కానీ ఎందుకు యూనిక్గా ఉంటాయంటే, ఒక పర్సన్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ముఖ్యంగా మన చేతిలో చేసుకునే కారణాలు, రెండోది మన చేతిలో లేని కారణాలు. మన చేతిలో లేనిదేంటి? జన్యుపరంగా వచ్చే క్యాన్సర్. దానికి మీరు ఎంత పద్ధతిగా, ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం. ఎందుకంటే జన్యుపరంగా మీ ముందు ఫాదర్స్, యాన్సిస్టర్స్లో ఉంటే మీకు అది వచ్చే అవకాశం ఉంటుంది. దానికి మరి ప్రత్యేకంగా యూనిక్గా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ క్యాన్సర్ మీ ఫ్యామిలీలో రన్ అవుతున్నాయంటే కనుక ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్టులు అనేవి రికమెండెడ్ గైడ్లైన్స్ ప్రకారం ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేయాలి. సార్ గారు చాలా మంచి ధైర్యం చెప్పారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్స్ కాదండి, మీరు ధైర్యం ఉంటే మీ ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు. అప్పుడు నేను మురళీ సార్ నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ని బట్టి నా ఆరోగ్యం చాలా బాగుందండి. వచ్చినప్పుడల్లా నాకు మురళీ సార్ గారు నన్ను ఎంతగానో అభిమానించి, అమ్మ నువ్వు ఇలాగా భోజనం విషయంలో కానీ, తర్వాత ట్యాబ్లెట్స్ విషయంలో కానీ ప్రతి విషయంలో నన్ను ధైర్యపరిచి